హలో. 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 ఎవరిది? సార్ నేను శివ చౌదరి యాంకర్ మాట్లాడుతున్నా శివ స్టూడియోస్ నుంచి. అదే మిమ్మల్ని ఇంటర్వ్యూ చేశాను కదా. ఎవరు సార్? శివ చౌదరి అండి, శివ చౌదరిని మాట్లాడుతున్నా, శివ స్టూడియోస్. మీ దగ్గరకు వచ్చి ఇంటర్వ్యూ చేశాను కదా ఇంటికి వచ్చి. ఓకే ఓకే సార్, చెప్పండి సార్. అదే అంటే శ్రీజ గారిని మళ్ళీ ఎలిమినేషన్ చేయడం జరిగింది కదా, సో దీన్ని మీరు ఎట్లా చూస్తున్నారు? అంటే మళ్ళీ అన్యాయం జరిగింది శ్రీజ కానీ మేము అనుకుంటున్నాం, మీరేం చెప్తారు? నేనైతే ప్రోమోస్ అవి చూశానని సోషల్ మీడియాలో చూశాను. మా పాప మళ్ళీ సెకండ్ టైం కూడా ఎలిమినేట్ చేశారని. అదే. అసలు నేను అనేది ఏంటంటే సార్, బిగ్ బాస్ షోనే ఎలిమినేట్ చేయాలండి. ఓకే. నిజంగా టు బి ఫ్రాంక్, మ్మ్. ఒక ఆడపిల్లని 2 సార్లు తీసుకెళ్లి 2 సార్లు అన్ఫేర్ గా ఎలిమినేట్ చేయడం అంటే చాలా దారుణం అండి. అవును. వాళ్ళు ఏంటంటే టార్గెట్ పెట్టట్టున్నారు పాప మీద. మ్మ్. ఏంటంటే నేను మా పాపకి ఏంటంటే మా పాపను అన్నింటినీ కంగ్రాట్ చేస్తాను. మ్మ్. ఏమైందంటే అగ్ని పరీక్షకి వెళ్ళిన అన్నది, అగ్ని పరీక్ష తర్వాత షో చూశాను. మ్మ్. ఎవరు బిందు మాధవి, ఎవరు నవదీప్, ఎవరు వీళ్ళు ఏమంటున్నారంటే, ఒకరేమో నువ్వు ఎర్రబోసి వచ్చాకో అని ఒకరంటారు, మ్మ్. ఒకళ్ళు ఏదో కామెంట్ చేస్తారా పాపనే. ఓకే. అలాంటప్పుడు వాళ్ళకి ఇష్టం లేనప్పుడు ఆ రోజే తీసేస్తే ప్రాబ్లం లేదు కదా. అవును. మళ్ళీ బిగ్ బాస్ హౌస్ లోకి పంపించారు. మ్మ్. హౌస్ లోకి పంపించి ఆ 5 వీక్స్ బాగా షో చేసింది. మ్మ్. నేను నిజం చెప్తా, ఆవిడకి ఎందుకంటే ఫైటింగ్ స్పిరిట్ ఎక్కువ. అవును. ఇప్పుడు వాటర్స్ ద్వారా ఎలిమినేట్ అయిపోతే నేను హ్యాపీ. మ్మ్. అంటే ఫ్యాన్స్ ఎవరు చేయట్లేదేమో, ఇవి షో చెప్తే ఏం తప్పుడు చేస్తుందేమో అనుకుంటాం. మ్మ్. ఓటింగ్ ఉంటుందండి. అవును. ఎవరో వైల్డ్ కార్డ్స్ వచ్చారట. మ్మ్. మా పాప టార్గెట్ ఏంటంటే ఓన్లీ బిగ్ బాస్ టార్గెట్ చేస్తుందండి. ఓన్లీ మా పాపని ఎందుకు టార్గెట్ చేస్తే నాకు అర్థం అవ్వలేదు. మ్మ్. ఆ రోజు ఎలిమినేట్ చేశారు. మ్మ్. ఓకే, తర్వాత సోషల్ మీడియా ప్రజలు అందరూ దాన్ని బాగా వ్యతిరేకించి ఖండించారు. అవును. వాళ్ళు ఏం చేస్తారంటే బిగ్ బాస్ ఏంటంటే వాళ్ళు కప్పిపుచ్చుకోవడానికి ఏం చేస్తారు, మళ్ళీ కాల్ చేసింది. అవును.